హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వీకెండ్ షో. ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి ఇవాళ మనం చూద్దాం. యుఎస్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మనకి వీక్నెస్ కనిపించింది. యుఎస్ మార్కెట్స్లో ఒక రకంగా ఫ్లాట్ ముగింపు ఉందని చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ నిన్న 0.25% మేర నష్టపోతే నాస్డాక్ 0.25% మేర లాభపడింది. S&P 500 కూడా ఆల్మోస్ట్ 0.28% వరకు నిన్న లాభాల్లో క్లోజ్ కావడం చూసాం. నెట్ఫ్లిక్స్ అనుకున్న దానికంటే నెట్ఫ్లిక్స్ ఆశించిన స్థాయిలో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల స్టాక్ నిన్న 6.5% దాకా క్రాక్ అయింది. దీనికి తోడు ద కంపెనీస్ వీక్ గైడెన్స్ ఫర్ థర్డ్ క్వార్టర్, మూడో క్వార్టర్లో కూడా అంత గొప్ప గైడెన్స్ లేకపోవడం అనేది స్టాక్లో సెల్లింగ్ రావడానికి ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి అమెజాన్ చాలా కాలం తర్వాత అమెజాన్లో మనకి సెల్ ఆఫ్ వచ్చింది. అందరూ మేజర్ టెక్ కంపెనీస్ లైక్ అమెజాన్ పుల్డ్ 1.2%, మైక్రోసాఫ్ట్ 0.5%, యాపిల్ 0.2% మేర నిన్న నష్టపోవడం మనం చూసాం. ఎస్పెషల్లీ మనకి అమెజాన్ నష్టపోవడానికి, ఎందుకంటే అమెజాన్ చాలా కాలం తర్వాత సెల్లింగ్ వచ్చింది. అమెజాన్ పోస్టెడ్ ఇట్స్ ఫస్ట్ వీక్లీ డిక్లైన్ ఇన్ 11 వీక్స్. 11 వారాల తర్వాత ఒకే వారంలో 7% నష్టపోవడం అనేది ఇప్పుడే మనకి అమెజాన్లో కనిపిస్తుంది. అమెజాన్ వర్స్ట్ 1 వీక్ పర్ఫార్మెన్స్ సిన్స్ ద వీక్ ఎండింగ్ Feb 28 అన్నది ఒక వార్త మనకి కనిపిస్తుంది. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ పేజ్లో TDSAT స్టేస్ ట్రాయ్ ఆర్డర్ బ్లాకింగ్ వోడా ఐడియా ప్లాన్ ఒకటి. ఎందుకంటే వీళ్ళు ప్రీమియం సర్వీసెస్ అందించాలని చెప్పి వోడాఫోన్ ఐడియా చూస్తుంటే, వోడాఫోన్ ఐడియా అండ్ భారతీ ఎయిర్టెల్ చూస్తుంటే TDSAT అందుకే మనకి ట్రాయ్ ఆర్డర్ని వ్యతిరేకించింది. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ప్రీమియం ప్లాన్ వర్తింపజేసి మిగిలిన సబ్స్క్రైబర్స్కి దానివల్ల ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో వాళ్ళ ఏదైతే ప్రీమియం ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించింది. దాన్ని ప్రస్తుతానికి ఆపాలని చెప్పింది. అయితే TDSAT స్టే ఇచ్చింది. TDSAT స్టేస్ ట్రాయ్ ఆర్డర్ బ్లాకింగ్ వోడా ఐడియా ప్లాన్. ఇది ఒక రకంగా దీన్ని ఒక మంచి వార్తగానే, పాజిటివ్ వార్తగానే వోడాఫోన్ ఐడియా దీన్ని తీసుకోవచ్చు. PLA ట్రూప్స్ ఎట్ టు లీవ్ కీ పాయింట్స్, ఇండియా వెరిఫై స్టేటస్. సో ఏదైతే మనకి అక్కడ లడాక్ దగ్గర మనకి చైనా ప్రాంతంలో, గల్వాన్ ప్రాంతంలో ఇష్యూ జరుగుతుందో అక్కడి నుంచి మళ్ళీ మన ట్రూప్స్ ఇంకా పూర్తిగా వెనక్కి రాలేదు. పూర్తిగా అక్కడ ఏమీ లేదు, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పి వాళ్ళంతా అక్కడ ఇంకా పహారా కాస్తూనే ఉన్నారు. ఇక ఒక సెకండ్ ముగిసిందనే చెప్పుకోవచ్చు. నాడార్ ఆయన తన పదవిని ఇక దిగి తన కూతురికి రోష్ని నాడార్కి ఆయన పగ్గాలు అప్పగించారు. సో ఈ ప్రధాన వార్త మనం చూస్తున్నాం. శివ్ నాడార్, సో వన్ ఆఫ్ ది థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. ఆయన చాలా సమర్థంగా కంపెనీ నడిపించారు. దీనికి తోడు దాతృత్వంలో కూడా ఆయనకు తిరిగి లేదని చెప్పి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. అలాంటి నాడార్ ఇప్పుడు తన పదవి నుంచి దిగిపోయి తన కూతురికి పదవి బాధ్యతలు అప్పగించారు. సో ఈమె ఎలా బాధ్యతల్ని చేపడుతుందనేది చూడాలి. రిజల్ట్స్ చెప్పినప్పుడు కూడా ప్రాఫిట్స్ 7.3% తగ్గాయి. అయితే వర్స్ట్ ఓవర్ అయిపోయింది, కష్టకాలం పోయింది, మళ్ళీ మనకి శుభకాలం రాబోతోందని చెప్పి నేను వ్యాఖ్యలు చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశాయి. దీనికి కారణం ఏంటంటే యుఎస్లో ఎస్పెషల్లీ మనకి ప్రభుత్వం ఏదైతే రాయితీలు ఇచ్చిందో, రాయితీలు ఒకటి, ప్రోత్సాహకాలు, ఈ రెండు అక్కడ ఐటీ కంపెనీస్కి ఒక రకంగా పాజిటివ్గా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి ఏవైతే ఆర్డర్స్ రావాల్సిందో యూఎస్ నుంచి ఆ ఆర్డర్స్ యాజ్ యూజువల్గా వచ్చాయి. మనం ముందు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అందరూ ఏం భయపడ్డారంటే యూఎస్లో రెసెషన్ ఉంది, దీనితో కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా వస్తే అక్కడి నుంచి ఆర్డర్స్ మనకు తగ్గిపోతాయి అనుకున్నారు. బట్ ఆర్డర్స్ యాజ్ యూజువల్గా రావడం వల్ల మనం అనుకున్న దానికంటే అంత షాకింగ్ ఎఫెక్ట్ మన మీద పడలేదు. మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అని కూడా బెటర్గా పర్ఫామ్ చేశాయని చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఎస్పెషల్లీ లీడర్షిప్ పాత్ర పోషించి ఇంకా మెరుగైన పర్ఫార్మెన్స్ని ఆ కంపెనీస్ ఇవ్వడం కూడా ఒక రకంగా పాజిటివ్ అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది ఉన్న తర్వాత నుంచి ఐటీ కంపెనీస్ ఇక్కడి నుంచి మరింత బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పట్లో స్టాక్స్ అన్ని బాగా హీటప్ అయి ఉన్నాయి. లైఫ్ టైం హైస్ దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా ఎంటర్ అయితే మాత్రం కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. ఇక బ్రిటానియా Q1 ప్రాఫిట్ డబుల్స్ టు 516 crores. ఈ లాక్డౌన్ టైంలో జనాలు ఎక్కువగా బిస్కెట్స్కి మొదట
ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. దానివల్ల ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ గతంలో ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 8 years క్రితం ఉన్న స్ట్రాంగ్ డిమాండ్ని మళ్ళీ చూసింది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ని ఇప్పుడు చూసాం. ఎఫ్ఎంసీజీ కంపెనీ సేల్స్ రైజ్ 25% టు 3,307 crores యాజ్ ఫాస్టెస్ట్ పేజ్ ఇన్ 8 years అండ్ బ్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ డిమాండ్ అదొకటి మనం చూసాం. బ్రిటానియాలో ఇదొక మేజర్ అంశం. మెయిన్గా ఫస్ట్ పేజ్లో ఇది. ఇక స్టాక్ స్పెసిఫిక్గా మనం చూద్దాం. పిఎస్యూస్ ర్యాలీ అండ్ బజ్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఇన్ బీపీసీఎల్ స్టేక్. ఏదైతే ప్రభుత్వం అనుకుంటుంది ఈ ఆయిల్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్ లాంటి వాటిల్లో వాటా అమ్మకం చేయాలని చెప్పి చూస్తుంది. అయితే ఈ కంపెనీలో మనకి ప్రధాన ఆయిల్ కంపెనీస్ అంటే గ్లోబల్ ఎనర్జీ మేజర్స్ లైక్ సౌదీ ఆరామ్కో, రష్యా రాస్నెట్, అలాగే ఎగ్జాన్ మొబిల్, అబుదాబికి చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ వాటా కొనుగోలు చేయడానికి అంటే 51% దాకా వాటా కొనుగోలు చేసేందుకు బీపీసీఎల్లో చూస్తున్న ఒక వార్తల కారణంగా ఈ బీపీసీఎల్లో స్టాక్ పెరిగింది. ఇది కాకుండా మిగిలిన కంపెనీస్ లైక్ మిగిలిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. బీపీసీఎల్ బాగా పెరిగింది. అండ్ మిగిలిన కంపెనీస్ లైక్ హెచ్ఏఎల్ ఒకటి, హెచ్పిసిఎల్, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం లాంటి స్టాక్స్లో కూడా 5 నుంచి 12% దాకా జంప్ మనం చూసాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 12% దాకా, భారత్ డైనమిక్స్ 9%, చెన్నై పెట్రోలియం, ఈ స్టాక్స్ అన్ని ఇలా మనకి జంప్ మనం చూసాం. ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకున్నా కూడా మంచి రిటర్న్స్ని ఎక్సెప్ట్ బీపీసీఎల్, చెన్నై పెట్రోలియం, ఎన్బీసీసీ, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తప్ప మనకి భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయి. స్టిల్ ఇప్పటికీ పీఈతో పోల్చుకున్నా లేకపోతే ప్రైస్ టు బుక్ వాల్యూతో పోల్చుకున్నా కూడా చీప్గానే ఈ స్టాక్స్ దొరుకుతున్నప్పటికీ మనకి ఎస్పెషల్లీ పిఎస్యూ స్టాక్స్లో మాత్రం, పిఎస్యూ ఆయిల్ స్టాక్స్లో మాత్రం ఈ జంప్ మనం చూసాం. ఇక రిలయన్స్ పుట్స్ చంక్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ యూనిట్స్ స్టేక్ సేల్ ఇంటూ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏవైతే ఈ మధ్యకాలంలో కంపెనీ మనకు వాటాల అమ్మకం ద్వారా లైక్ జియో ప్లాట్ఫామ్స్లో వాటాల అమ్మకం ద్వారా సమీకరించిన 1,60,000 కోట్లు, అలాగే రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన 50,000 కోట్లు, అంటే దాదాపు 2.25 lakhs crores ఆఫ్ అమౌంట్ని ఈ మధ్య కంపెనీ సమీకరించిన సంగతి తెలిసిందే. దానిలోకి 35,000 కోట్లు బిజినెస్ స్టాండర్డ్ ఎగ్జాక్ట్గా నెంబర్ ఇచ్చారు. 35,000 crores డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కంపెనీ పెట్టింది. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఏంటంటే కంపెనీ లోన్స్ని పూర్తిగా తీర్చేయకుండా కొద్దిగా మొత్తాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టింది. ఎందుకంటే రుణరహిత కంపెనీగా, జీరో నెట్ డెట్ కంపెనీగా దీన్ని మార్చామని చెప్పి కంపెనీ చెప్పింది ఒకవైపు. కాకపోతే రిస్క్ డైవర్సిఫికేషన్లో భాగంగా ఈ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్లో కూడా కంపెనీ పెట్టింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ వార్త. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ రుణాలని తీర్చకపోగా కొద్దిగా అమౌంట్ని సెట్ అసైడ్ చేసింది. 35,000 to 40,000 crores అనేది అసలు ఎందుకోసం ఈ నిధులను పక్కన పెట్టారన్నది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఇది మేజర్ న్యూస్ ఒకటి, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో 35,000 to 40,000 crores ఆఫ్ అమౌంట్ పెట్టిందని. ఫార్మ్ సెక్టర్ పాయిస్ టు గ్రో అట్ సూపర్ స్పీడ్. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఫార్మింగ్ రూరల్ థీమ్ బాగా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. చాలామంది కూడా అడిగారు ఫార్మ్ అండ్ రూరల్ థీమ్స్ ఏవేవి ఉన్నాయని చెప్పి. ఎస్పెషల్లీ రూరల్ థీమ్స్ మెయిన్గా ఉండాలంటే ఒకటి, 2-wheeler స్టాక్స్ బాగా పెరుగుతాయి. అంటే రూరల్గా ఎప్పుడైతే డిమాండ్ బాగా పెరిగి అక్కడ బ్లాజమ్ అవుతుందో, అంటే అక్కడ యాక్టివిటీ బాగా పెరిగి మంచి వర్షాలు పడి మంచి వర్షపాతం నమోదయ్యి క్రాప్ అనుకున్న దానికంటే మంచి క్రాప్ కనుక వస్తే ఒకటి నెంబర్ 1 ఇనిషియల్గా మనకు సీడ్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ పెస్టిసైడ్స్ కంపెనీకి బెనిఫిట్స్ ఉంటాయి. థర్డ్ ఈజ్ బయో పెస్టిసైడ్స్ కంపెనీకి ఉంటాయి. అంటే ఒకటేమో ఎరువులు, తర్వాత ఏమో పెస్టిసైడ్స్ వాటికి డిమాండ్ ఉంటుంది. తర్వాత ట్రాక్టర్స్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత మనకి 5th 2-wheeler సేల్స్కి ఇంపాక్ట్ అంటే పాజిటివ్ ఇంపాక్ట్ వాటికి బాగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మరింతగా పెరిగే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి కొద్ది గొప్ప మనల్ని ఆదుకుంది ఏదైనా ఉంది అంటే అది రూరల్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. సో స్టిల్ ఇక్కడి నుంచి కూడా, ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ చాలా వరకు తమ ప్రాంతాలకు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు సిటీకి ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ, బట్ ఇంకా వాళ్ళ ఊళ్ళలోనే వ్యవసాయం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న ఒక వార్త ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళకి అక్కడ వ్యవసాయానికి పెద్దపీట వేయడం వల్ల కూడా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా చాలా మంచి నిర్ణయమే, చాలా మంచి పరిణామం కూడా ఇది. 95% ఆఫ్ ఎస్ బ్యాంక్ ఎఫ్పిఓ సబ్స్క్రైబ్డ్ ఆన్ లాస్ట్ డే.
సో అతి కష్టం మీద ఎస్ బ్యాంక్ ఎఫ్పిఓ సబ్స్క్రైబ్ అయింది. సో 15,000 కోట్ల రూపాయలు ఎఫ్పిఓ కోసం వచ్చినప్పటికీ ఆ స్థాయిలో వాళ్ళకి ఆదరణ లభించలేదు. అదృష్టం కొద్దీ అట్లీస్ట్ 95% అయింది. లేదంటే 90% కనుక సబ్స్క్రైబ్ అయినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికంగా మళ్ళీ అండర్ రైట్ చేయాల్సి వచ్చేది. అదృష్టం కొద్దీ 95% సబ్స్క్రైబ్ అయింది కాబట్టి దీన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎఫ్పిఓని 90% బిలో సబ్స్క్రైబ్ అయితే కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు ఉండేవి. ఎస్పెషల్లీ మనకి ద ఇష్యూ అట్రాక్ట్స్ బిడ్స్ ఫర్ 11.88 బిలియన్ షేర్స్. ఇందులో మనకి ఏంటంటే హై నెట్ క్యూఐబి పోర్షన్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ పోర్షన్ 1.4 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ద సెగ్మెంట్ మెంట్ ఫర్ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ అండ్ రీటైల్ బయర్స్ వర్ సబ్స్క్రైబ్ టు 63 and 43%. సో హెచ్ఎన్ఐల కోసం పెట్టింది 63%, రీటైల్ బయర్స్ 43% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్తో పోల్చుకున్నట్టయితే స్టాక్ అట్రాక్టివ్గా ఉంది అప్పటితో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు. తర్వాత స్టాక్ ప్రైస్ మెల్లగా పడుతూ వచ్చింది. బిలో 20 రూపీస్కి స్టాక్ ప్రైస్ దిగి వచ్చింది. వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ 12 to 13 రూపీస్ ఆ స్థాయిలో అట్రాక్టివ్గా లేదు ఒకటి. అండ్ లాకిన్ పీరియడ్ కూడా ఉండొచ్చేమో, అది మళ్ళీ ఇబ్బందికర పరిణామాలు ఏమైనా ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో లాంగ్ టర్మ్ హొరైజన్ ఉన్నప్పటికీ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అంత ఆసక్తి చూపించలేదు. ఒక రకంగా చాలా మంచిది ఇది. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కంపెనీ ఎన్పిఎస్ ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. కంపెనీ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపిస్తుందా లేదా డౌట్గా ఉంది. హెవీ కాంపిటీటర్స్ ఉన్నారు. వెళ్ళి తెలిసి మరి ఆ బ్యాంకులో ఇరుక్కోవడం కంటే వేరే బ్యాంక్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళొచ్చు కదా. ఏరుకోరి మళ్ళీ ఎస్ బ్యాంకులకు ఎందుకు రావాలని చెప్పి మనం గతంలో కూడా అనుకున్నాం. సో రీటైల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ టేకెన్ ఎ వెరీ వైజ్ డెసిషన్ by not investing in yes bank FPO. అండ్ మార్కెట్స్ జంప్ టు ఏ 4-month హై అండ్ సర్జ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్. సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, 4 నెలల గరిష్ట స్థాయికి మార్కెట్స్ చేరుకున్నాయి. 11,000 మెల్లగా చూస్తే ఇదే పరిణామం, ఇదే జోరు కొనసాగితే మళ్ళీ రికార్డ్ హైని క్రాస్ చేస్తుంది అన్నంత మొమెంటం ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది. 200 మూవింగ్ యావరేజ్ పైన మన మార్కెట్స్ క్లోజ్ అవడం చూసాం. ఎంతకాలం ఏదైతే 10,870 హర్డిల్ ఉందో ఆ హర్డిల్ని క్రాస్ చేసుకొని మరి మనకి మార్కెట్స్లో జంప్ రావడం అనేది ఒక రకంగా పాజిటివ్ అంశంగానే మనం చెప్పుకోవచ్చు. 10,901, 902 లెవెల్స్ దగ్గర నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇండస్ట్రీస్తో చూస్తే మనది హాంకాంగ్, చైనాతో పోలిస్తే కాస్త బెటర్గానే పర్ఫామ్ చేసింది మన మార్కెట్స్ వీక్లీ రిటర్న్స్ పరంగా. ఎఫ్ఎంసీజీ గ్రోస్ టు ప్రీ కోవిడ్ లెవెల్స్ ఇన్ జూన్. సో ఎఫ్ఎంసీజీ సేల్స్ నెంబర్స్ని బట్టి చూస్తే ప్రీ కోవిడ్ లెవెల్స్ అంటే రెగ్యులర్గా అంత ముందు మనం ఏదైతే కోవిడ్ కంటే ముందు ఉందో ఆ స్థాయికి మళ్ళీ సేల్స్ అన్నీ వచ్చేసాయి అన్నది మనం చూస్తున్న అంశము. సో కేటగిరీస్ లైక్ డియోడ్రెంట్స్, హెయిర్ కలర్, స్కిన్ కేర్ లాంటివి మనకి స్లో డౌన్ ఉన్నప్పటికీ మిగిలిన వాటిల్లో మాత్రం చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కొనసాగుతుందన్న ఒక వార్త మనం చూస్తున్నాం. లైక్ ప్యాకేజ్ డాటా, ఎడిబుల్ ఆయిల్, చీజ్ లాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రోత్ మనకి కనిపిస్తుంది. 65% అర్బన్ కన్జంప్షన్ అయితే 35% దాకా రూరల్ కన్జంప్షన్ ఉంది. రూరల్ గతంతో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అండ్ వోడా ఐడియా క్యాన్ ఆఫర్, ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పేజ్ వార్త అది. అలాగే శివనాడార్ స్టెప్స్ డౌన్ యాజ్ హెచ్సిఎల్ టెక్ చైర్మన్, ఫస్ట్ పేజ్ వార్త. టాటా సన్స్ టు ఇన్ఫ్యూజ్ ఫండ్స్ ఇంటూ కోవిడ్ హిట్ కంపెనీస్, ఇదొక మేజర్ వార్త. సో ఫస్ట్ పేజ్లో అంతా బిజినెస్ ట్రెండ్ ఈ అంశాలను కవర్ చేసింది. టు బీ స్టాక్ స్పెసిఫిక్, ఉమెన్ లాస్ట్ ట్వైస్ యాజ్ మెనీ జాబ్స్ యాజ్ మెన్. సో జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో కోవిడ్ అనేది ఉమెన్స్ అంటే మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ పోయాయి, వాళ్ళని ఎక్కువగా తొలగింపు జరిగిందన్నది ఒక రకంగా చాలా మనకి బాధాకరమైన అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ దేశంగా మనల్ని అంటే డెవలపింగ్ కంట్రీగా చూస్తున్నప్పుడు జెండర్ ఈక్వాలిటీ కూడా మనకు ఉండాలి. అప్పుడే అన్ని ఇండెక్స్ల్లో మనకి మంచి ఇది కూడా వస్తుంది. బట్ ఈ కోవిడ్ టైంలో ఉమెన్ లాస్ట్ ట్వైస్ యాజ్ మెనీ జాబ్స్ యాజ్ మెన్ అనేది కాస్త బాధ కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. అండ్ బీసీసీ ఆస్క్ టు పే 4,800 crores టు డెక్కన్ క్రానికల్. సో ఏదైతే మనకి బాంబే హైకోర్టు అపాయింట్ చేసిన ఆర్బిట్రేటర్ ఉన్నారో సికే తక్కర్ గారు, తను బీసీసీఐకి ఆర్డర్ చేశారు డెక్కన్ క్రానికల్కి 4,800 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే అప్పట్లో డెక్కన్ చార్జర్స్ 8 ఫ్రాంచైజీలు ఒక ఫ్రాంచైజీగా ఉండేది. వీళ్ళు డబ్బులు కట్టట్లేదని ఈ ఫ్రాంచైజీని బీసీసీఐ తొలగించింది. బట్ ఇప్పుడు ఆర్బిట్రేషన్లో బీసీసీఐకి ఆదేశాలు జారీ చేశారు. డెక్కన్ క్రానికల్కి 4,800 కోట్ల రూపాయలు
చెల్లించాలి అని చెప్పి. ఎప్పటికీ అప్పుల్లో కూరుకుపోయి కంపెనీ దాదాపు దివాలా తీసేసి ఇబ్బందుల్లో ఉంది. అండ్ స్టాక్ కూడా 2017లో అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పుడు డీలిస్ట్ అయిపోయింది కంపెనీ. ఇప్పుడు ఏమైనా మళ్ళీ రివైవ్ హోప్, ఈ డబ్బులు 5,000 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా వస్తే రివైవ్ అవుతుందా హోప్స్ అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించింది ఏం లేదు చెప్పుకోవడానికి. శ్రాయ్ గ్రూప్, హౌఎవర్ కోల్కతా బేస్డ్ శ్రాయ్ గ్రూప్, శ్రాయ్ మల్టిపుల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ has submitted a resolution plan for the company which was accepted by the bankruptcy tribunal. సో అప్పట్లో ఈ శ్రాయ్ ఇచ్చింది ఈ కంపెనీని ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ ద్వారా. సో ఇప్పుడు ఈ డబ్బులు ఏమైనా వస్తే మళ్ళీ షేర్ హోల్డర్స్, అప్పట్లో మునిగిపోయిన షేర్ హోల్డర్స్ కాస్త ఆశగా ఉన్నారు, ఈ డబ్బులు ఏమైనా వస్తే మళ్ళీ స్టాక్ ఏమైనా లిస్ట్ అవుతుందా, లేకుంటే అప్పులన్నీ తీరిపోతే ఏమన్నా మళ్ళీ స్టాక్స్కి ఎంతో కొంత డబ్బులు వస్తాయా అని. బట్ ఇప్పటికన్నీ అయితే ప్రశ్నార్థకాలే. సో అరవింద్ ఏదైతే ప్లాన్ అనుకుంటుందో ఖర్చులను తగ్గించుకొని మళ్ళీ రివైవ్ చేసే అంశాలని, సో కోవిడ్ కారణంగా దెబ్బ మళ్ళీ పడింది కంపెనీకి. బట్ స్టిల్ చూడాలి, ఖర్చులు తగ్గించుకొని మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నాల్లో అయితే అరవింద్ గ్రూప్ ఉంది అన్నది ఒక న్యూస్. అలాగే టాటా సన్స్ ప్లాన్స్ టు ఇన్ఫ్యూజ్ మోర్ ఫండ్స్ టు కోవిడ్ హిడ్ కంపెనీస్. ఏదైతే కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడి ఉన్నాయి కంపెనీస్, వాటిలో మళ్ళీ కొద్దిగా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయాలని చెప్పి టాటా సన్స్ చూస్తుంది. ద గ్రూప్ ఈస్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఇన్ ఈచ్ బిజినెస్ ఎక్సెప్ట్ టీసీఎస్ మినహా మిగిలిన అన్ని కంపెనీస్లోని ఇబ్బంది ఉంది. లైక్ టాటా స్టీల్ ఒకటి ఇబ్బంది ఉంది. తర్వాత బోర్డ్ ఆల్సో డిస్కస్డ్ ఎయిర్లైన్ అండ్ హోటల్ వర్టికల్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ద మ్యాక్సిమం బ్రంట్ ఆఫ్ ది లాక్డౌన్. టాటా సన్స్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ అడిషనల్ మనీ ఇన్ విస్తారాలో డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. అలాగే టాటా టెలి సర్వీసెస్లో వీళ్ళు డబ్బులు ఇన్ఫ్యూజ్ చేశారు. ఈ మధ్య ఇండియన్ హోటల్స్లో కూడా తమ స్టేక్స్ని కొద్దిగా పెంచుకున్నారు. సో టాటా సన్స్ ఈ టైంలో కష్టకాలంలో గ్రూప్ని ఆదుకునేందుకు, గ్రూప్ కంపెనీలను ఆదుకునేందుకు ముందుకు వస్తుందని ఒక వార్త. అలాగే సెంటర్ కన్సిడరింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లోన్ మారిటోరియం టిల్ డిసెంబర్ ఎండ్. సో దీని మీద క్లారిటీ లేకపోయినప్పటికీ డిసెంబర్ దాకా ఏమన్నా మారిటోరియం ఎక్స్టెండ్ చేస్తారా అన్న ఒక ఇది ఉంది. సో దీని మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా దీన్ని డినై కూడా చేయలేదు, అంటే కండెన్షన్ కూడా లేదు. సో చూడాలి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ ఎక్స్పెక్ట్స్ గ్రాస్ NPAs of Indian banks to spike to 14% in FY21 ఫ్రమ్ 8.5% నుంచి 14% దాకా NPAs పెరగచ్చు కోవిడ్ పాండమిక్ కారణంగా అని చెప్పి S&P అంచనా వేస్తోంది. ఒకవేళ మళ్ళీ డిసెంబర్ దాకా ఇది పెంచినట్టయితే మరింతగా NPA భారం కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ టైంలో అలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇది మోస్ట్లీ వీకెండ్లో మనకి సాటర్డే రోజు వచ్చిన మేజర్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్ విత్ అస్. ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం profitmaster.in వెబ్సైట్ను చూస్తూనే ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ఒకసారి కింద యూట్యూబ్లో మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. దానికి ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఏం లేదు. అందులో మీరు జాయిన్ అయినట్టయితే ఎప్పటికప్పుడు మనం ఏదైతే profitmaster.inలో న్యూస్ అప్డేట్స్ ఇస్తుంటామో న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు కూడా ఇమీడియట్గా మీ మొబైల్కి కూడా వస్తాయి. సో ఈజీగా మీరు చూసుకునేందుకు, హ్యాండీగా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.